అనగా దేవ్ ఆయన స్పష్టంగా వివరించారు. తర్వాత ఏమో మనకి ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నారనమాట. ఇంకా నీకు ఉత్తమమైన జ్ఞానాన్ని నేను అందిస్తాను అనేసి 14th చాప్టర్లో మనకి త్రిగుణాల గురించి చెప్తున్నారనమాట భగవంతుడు ఇక్కడ. సో 13th చాప్టర్లో మనకి సారం వచ్చేసి, సో ఇక్కడ తెలివైన ప్రశ్నలు అనేసి నిన్న ప్రభు చెప్పారు కదా క్లాస్లో 1 to 7 శ్లోకాస్ వరకు ఇలా ఉన్నాయి అనేసి. తర్వాత జ్ఞానము మరియు దాన్ని ఎలా సాధించాలి 8 to 12. తర్వాత ఆత్మ మరియు పరమాత్మల గురించి డిస్కషన్ వచ్చేసి 13 to 19 అని చెప్పారు. తర్వాత భగవంతుడు భోక్త అనమాట, అనుభవించేవాడు. ఆ, యజ్ఞారాం భోక్త అనేసి భగవంతుడు యజ్ఞాలన్నిటికీ భోక్త అనమాట ఆయన. తర్వాత భగవంతుని మనం దర్శించాలంటే ఈ చర్మ చక్షులు కాకుండా జ్ఞాన చక్షులు రావాలి. సో అప్పుడే మనం ఆయనను దర్శించగలుగుతాం అంటారు 27 నుంచి 35 శ్లోకాస్ వరకు. సో ఇది 13 చాప్టర్ యొక్క సారాంశం అనమాట. అంటే ఏమని చెప్తున్నారంటే 13 చాప్టర్లో జ్ఞానంను పెంపొందించుకున్నప్పుడు జీవుడు భౌతిక బంధంల నుండి విముక్తుడు కావచ్చు అని చెప్తున్నారనమాట. అంటే ఆ జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. అంటే ఈ భౌతిక బంధాల నుంచి మనము ఎలా తప్పించుకోవాలి, అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటినన్నిటి నుంచి మనం ఎలా బయటపడాలి అనేసి అది 13 చాప్టర్ వరకు మనము డిస్కస్ చేసాం అనమాట. అంటే జ్ఞానం గురించి తెలుసుకోవడం వల్ల దాన్ని ఎలా మనము సాధించుకోవచ్చు అనేసి. సో మనం ఇప్పుడు 14 చాప్టర్లో అది ఎలా మనకి ఉపయోగపడుతుందని చూడొచ్చు. అంటే ప్రకృతి త్రిగుణములు అన్నమాట. ఈ అధ్యాయం యొక్క సారాంశం అంటే ప్రకృతి త్రిగుణములు. త్రిగుణములు అంటే అంటే మూడు మూడు గుణాలు అన్నమాట. అంటే ప్రకృతి త్రిగుణములను ఎందుకన్నారంటే ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతికి జీవుడు వస్తాడో సో ఆ త్రిగుణాలకి మనకి లోపడతాం అన్నమాట. అంటే మనమేమో భగవంతుని యొక్క అంశాలమే. అంటే ఎట్లా ఆ భగవంతుడు విభు అయినప్పుడు మనం అను అన్నమాట. అంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటారు కదా. సో అట్లా భగవంతుడు యొక్క అంశనే మనం ఎప్పుడు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నప్పుడు ప్లస్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా. కానీ ఎప్పుడైతే మనం ఈ భౌతిక ప్రకృతిలో వస్తామో అప్పుడు ఈ త్రిగుణాలకు మనము ఆ త్రిగుణాలతో సంపర్కం జరగడం వల్ల మనకి ఈ బంధాల్లో చిక్కునేది ఆ జరుగుతుందన్నమాట. ఎలా త్రిగుణాలంటే మూడు ఉంటాయన్నమాట. అదేంటి సత్వగుణము, రజోగుణము అనేసి మూడు గుణాలు ఉంటాయన్నమాట. ఇది ఇక్కడికి చెప్పారు చూడండి. త్రిగుణాలు త్రిగుణాల గురించి మనకు 14 చాప్టర్లో. అంటే మీకు భగవద్గీత డెప్త్ స్టడీ వెళ్తారు కదా, చాప్టర్ వైజ్ వెళ్ళినప్పుడు ఇంకా లోకి వచ్చినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు ఇంకా 1 to 9 వరకు ఆ త్రిగుణాల గురించి చెప్తున్నారంట. తర్వాత గుణము యొక్క ఆధిపత్యం తెలుసుకోవడం అంటే ఇప్పుడు ఏ గుణము ఎప్పుడు డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు మార్నింగ్ మనకు పొద్దున లేవగానే అందరం మనం ఎలా ఉంటాము, సత్వగుణంలో ఉంటాం. మార్నింగ్ లేవగానేమో జపం చేసుకుంటాము కాసేపు. అంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఏది చేసినా కూడా మనం కొంచెం సత్వగుణంలో ఉండటం వల్ల కొంచెం మనము దాన్ని ఆ, ఆ, చేసుకోవచ్చు అనమాట. కొంచెం మళ్ళీ మనకు ఆఫీసులు పిల్లలు అంతా వెళ్ళిపోయాక కొంచెం అలా మధ్యాహ్నం అయ్యేసరికి కొద్దిగా రజోగుణం వచ్చేస్తుంది అనమాట. సో అది మళ్ళా మెల్లమెల్లగా వెళ్ళేసి నైట్కి తమో గుణం వస్తాను. సో ఈ మూడు గుణాలు ప్రతిరోజు మనకి మన నిత్య జీవితంలో రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. అది చెప్తున్నారనమాట ఇక్కడ. సెకండ్ దాంట్లో గుణం యొక్క ఆధిపత్యాన్ని తెలుసుకోవడం కావాలి. ఏ గుణంలో మనం ఉన్నాము, సత్వగుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, అది తెలుసుకోవచ్చు అనమాట. ఆ గుణాలని కూడా మనము అధిగమించవచ్చు అని చెప్తున్నాడు భగవంతుడు. తర్వాత మూడవది వచ్చేసి గుణాలలో పనిచే అంటే ఎవరెవరు ఏ గుణాలు పనిచేస్తున్నారు అనుకున్నాం కదా. సత్వగుణంలో ఉన్నప్పుడు మనము మన మైండ్ కానీ బాడీ కానీ పీస్ఫుల్ గా ఉంటది అనమాట. అందుకే కదా మార్నింగ్ మనకి జపము పూజ ఇవన్నీ ఎందుకు సాధన చేయమంటే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ ముహూర్తంలో మనం ఎప్పుడైతే లేసి ఇవన్నీ చేస్తామో ఆ సత్వగుణంలో ఇప్పుడు ఈ ఋషులు కానీ దేవతలు అంటే 33 కోట్ల దేవతలు కానీ అందరూ సాధకులే మనకి వారు ఏం చేశారు, మంగళహారతి ఇవన్నీ మార్నింగ్ మార్నింగే చేసుకోమంటారు అనమాట. ఈవెన్ జపం కూడా మనము బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే సత్వగుణం వల్ల మనము రోజంతా కూడా ఆ మూడ్ ఆఫ్ నేచర్ లో ఉండొచ్చు అండి. అంటే ఓకే, రజగుణం వస్తుంది. వినిపిస్తుందా మాతాజీ?
వినిపిస్తోంది మాట్లాడి, వినిపిస్తోంది. వినిపిస్తుందండి. ఉమ్. నేను ఎప్పుడు క్లాస్ వినిపిస్తుందండి. తీసుకునేలానే మధ్యలో అవుతుంది ఒక్కొక్క మాతాజీ. క్లాస్ పోతుంది, ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి పోతుంది. డిస్టర్బ్, అది కట్ కట్ అవుతాంది. బ్రేక్ అవుతుందా మాతాజీ? బ్రేక్ అవుతుంది అప్పుడప్పుడు. మీరు కంటిన్యూ చేయండి, వినిపిస్తుంది. పూర్తిగా అయిపోయినప్పుడు నేను చెప్తాను మీకు. చేస్తాము పనిచేస్తాము, రజోగుణంలో ఎలా పనిచేస్తాము, తమో గుణంలో ఉన్నప్పుడు ఎలా పనిచేస్తాం అనేసి, ఇవి మనకి ఈ గుణాలు ఎలా పనిచేస్తాయి అనేసి 14, అదే 14 నుంచి 14 అనమాట. 14.9లో భగవంతుడు ఏం చెప్పినాడంటే, వినిపిస్తుంది కదా మాతాజీ? వినిపిస్తుంది, చెప్పండి మాతాజీ. మాత సత్వం సుఖే తం జయతి రకరే భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయ స్థిత. ధన్యవాదాలు చెప్తున్నారంటే, ఓ భరతవంశస్థుడా, అంటే ఈ 14 చాప్టర్ మొత్తము శ్రీ శ్రీకృష్ణ భగవాన్ ఉవాచ అన్నమాట. అంటే మొత్తం చాప్టరు భగవంతుడు చెప్తున్నాడు, ఒకే ఒక శ్లోకం, అందులో 21 శ్లోకాలు ఒక్కటి అర్థం అడుగుతాడు అనమాట. తమోగుణంలో ఉండే వాళ్ళ లక్షణాలు ఎలా, అదే ఈ త్రిగుణాల్లో ఉండే లక్షణాలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, తర్వాత వాళ్ళను ఆ గుణాతీత స్థితికి వచ్చిన వాడు ఎలా ఉంటాడు అనేసి ఒక్క శ్లోకం మాత్రమే అర్జున అడుగుతాడు అనమాట. సో మొత్తం మనకి 27లో కూడా భగవంతుడే మనకి చెప్తున్నారనమాట. సో ఏమంటున్నారంటే, సత్వగుణము మానవుని సుఖమునందు బంధించును, రజోగుణము అతనిని కామ్య కర్మమునందు బంధించును, తమో గుణము జ్ఞానమును ఆవరించి బుద్ధి. మాతాజీ వాళ్ళ ఇంట్లో పవర్ కట్ వెళ్తోంది వస్తుంది అన్నట్టు అనిపిస్తోంది. ఎస్ మాతాజీ, ఈరోజు ఎప్పుడు నేను క్లాస్ తీసుకున్నా ఇలానే జరుగుతుంది, ఎప్పుడు కరెంటే మాతాజీ పోదు మీరు ఒక మాతాజీ. పని చేయండి, మీరు స్క్రీన్ అది పీపీటీ నాకు షేర్ చేయండి, నేను షేర్ చేస్తాను. పీపీటీ నాకు పంపించండి వాట్సాప్ లో ఇప్పుడే. ఒక్క నిమిషం మాతాజీ. ఇది కూడా ఒక టెస్టింగ్.